తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. నియోజకవర్గానికి చెందినటువంటి మిడ్జిల్ మండలం చిల్వేరు గ్రామంలో సిద్ధార్థ అనే బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిల్వేరు గ్రామానికి సంబంధించినటువంటి రాజు శ్రీలత దంపతులకు 9 సంవత్సరాల సిద్ధార్థ అనే బాలుడున్నాడు. ఇదే క్రమంలో నిన్న మొత్తంగా గాలిపటం ఎగరేసుకునే క్రమంలో చాలా సందర్భాల్లో తన తండ్రి కూడా మందలించాడు. గాలిపటం చిరిగిపోవడంతో కొత్త గాలిపటం కావాలని చెప్పి కూడా తండ్రిని అడిగినటువంటి సందర్భంలో తండ్రి కాసేపు ఆగే అని చెప్పి అతను మందలించాడు. దీంతో ఒక్కసారిగా సిద్ధార్థ ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. రెగ్యులర్ గా సిద్ధార్థకి ఎప్పుడైనా కోపం వస్తే ఈ విధంగానే చేస్తాడని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా లోపలికి తలుపులు ఎప్పటికీ తెరుచుకోకపోవడంతో వెంటిలేటర్ నుండి చూడగా వెంటిలేటర్ కు చీరతో ఉరివేసుకున్నటువంటి తన బాలుడు కనిపించడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి రాజు వెంటనే గుణపాలతో ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి తలుపులను పూర్తిగా పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అప్పటికే సిద్ధార్థ మొత్తంగా ఉరి బిగుసుకోవడంతో ఊపిరాడక చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఇప్పటికే ఆ కుటుంబంలో తన భార్య మొత్తంగా సిక్తో ఉంది, అనారోగ్యం పాలై మంచాన పడి ఉంది. ఈ క్రమంలో తన కొడుకు మరణం కూడా ఒకసారిగా ఆ కుటుంబాన్ని కన్నీటి పర్యంతం చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. మొత్తంగా ఈ ఘటన తెలుసుకున్న వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు బాలుడి మరణానికి గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇక బాలుడికి సంబంధించినటువంటి తండ్రి మొత్తంగా ఈ ఒక విషయాన్ని చెప్తూ వచ్చాడు. తను గాలిపటానికి సంబంధించి ఇప్పిస్తాను, కాసేపు ఆగమని ఎంత చెప్పినా వినలేదు, నాకు ఇప్పుడే గాలిపటం కావాలంటూ కూడా మారం చేయడంతో తన తండ్రి మందలించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు తన భార్య మంచాన పడి ఉంది, మరోవైపు కన్న కొడుకు శాశ్వతంగా దూరం కావడంతో ఆ తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాలో చిన్న చిన్న విషయాలకు ఒకవైపు యువకులు, మరోవైపు చిన్నగా ఉన్నటువంటి పిల్లలు సైతం కూడా ఈ విధమైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. నిన్న జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి తన తల్లి మందలించింది, తన తల్లి వల్లనే చనిపోతున్నానంటూ కూడా ఒక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. అది మరొక ముందే ఈ గ్రామంలో మిడ్జిల్ కు సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఈ ఘటనతో ఒకసారిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు, కుటుంబం కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి సిచ్యువేషన్ గ్రామంలో నెలకొంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. తీసుకొని లేచిన్నాడు. ముందుగా పొద్దునే లేచి 4 గంటలకు లేచి ఫోన్ చూస్తుంటే నేను అని ఇవ్వలేదు, లేవలే. ఇలా 6 గంటలకు లేచిండు. లేచినాక నేను లేచిన చలి పెడుతుంది సార్. అందు గురించి ఇంకా సపడకుండా పతంగి తీసుకొని ఊళ్ళోకి పోయిండు. నిన్న తెచ్చుకున్నాడు పతంగి, నేను చేరిపోతుంటే తెచ్చుకున్నాడు. ఆ దగ్గర పోయి తెచ్చుకుని ఆడుకున్నాడు. నిన్న 7:30కు ఇంటికి ఆడుతున్నారు. 30 అయింది నేను చేరిపోయే వరకు. మండకి నీళ్ళు పోసి ఇట్లా వచ్చిన అంటే ఒక పక్కతానికి తీసుకొని మళ్ళీ అక్కడ ఉరికిండు. మళ్ళీ ఉరికితే పొట్టు తలిగింది. అది కింద వాడు ఎవరో ఉన్నాయో ఒకటి అమ్మకి ఆపరేషన్ అయింది. ఇంకా మళ్ళీ నీకేమైనా అయితే ఎవరు చూస్తాడు, వీడికి సంవత్సరం బాగాలేదు, మనకు ఆచారం బాగాలేదు అని నేను చాదాకుంటా పొయ్యి కాడ కూర్చున్నా అని ఇంకా నేను అని పతంగి ఇట్లా ముట్టుకుంటే కొంచెం ఇనిపోయింది అని నేను సార్ పతంగి ఇంకా కొంచెం కింద ఇనిపోయింది అని నాకు పతంగి కావాలని వాళ్ళ అమ్మ మంచం మీద మంచం మీద ఉన్నది. పైసలు కావాలంటే మా అక్క 20 రూపాయలు ఇచ్చిందంట. మళ్ళీ బయటకు వచ్చి డ్రెస్ పెట్టిండు, ఇంట్లోనే బయటకు వచ్చి నన్ను చూసి ఇంకేమనుకున్నాడో నేను మళ్ళీ ఇంక అప్పుడే పోవాలి, మండే పెరుగుతుంది అలకాలని మా బుజ్జిని అంటే నేను చాలా అతను నాయన పోదామని ఆయన అంటే నన్ను చూసి మళ్ళీ ఇంట్లోకి పోయింది. ఇంట్లో పోయినాక నేను మా రొట్టె తీసుకొని నేను తినుకోవడం పోయి కాడ కూర్చొని మళ్ళీ ఆ రొట్టె దుంగ అయిపోయినాక మళ్ళీ దుంగలను తెచ్చుకొని పోతే ఇంట్లో ఉన్నాడు. నన్ను చూసి గడి పెట్టుకుంటే వీడు అప్పుడు పైసలు తీసుకుని గడి పెట్టుకున్నా అని నేను సిద్ధ అని ఇట్లా నూకిన అప్పుడే గడి పెట్టుకున్నాను. ఇంకా ఎప్పుడు నా అట్లే పరిహాసమైన మస్తు పెట్టుకుని పత్తి ఆడుకున్నాడు పిల్లలు పెట్టుకుని పత్తి ఇంటి ఉన్నది. మొన్ననే సగం ఈ పొద్దున వేసుకపోయిన సగం ఇంకా సగం ఉన్నది. ఇక పత్తి జెర్సేపు అయినా రొట్టె తీసుకున్నాక మెట్లు ఎక్కిపోయినా
ఆ కిటికీ ఉంది, అది ఎలక్ట్రిక్ ఉంటుంది అందుకెళ్ళి చూసిన అది పత్తి అని దాంట్లో గ్లాసులు లేవు. దానికి చూస్తే నేను పత్తిలో కూర్చున్నాడు. అలా పోయింది మరి పోయి పైసలు లేవు కానీ ఆయన అంటే మా ఊళ్ళో అడిగినాడు. అడిగితే నా తను లేదా అంటే అందులో ఇంట్లో వాళ్ళ అమ్మని అడిగితే ఇంట్లో ఉన్నాయని అన్నది. అంటే వచ్చి చూస్తే అన్న వాడు చనిపోయాడు. అది ఇంక 3 గడపరాలు తీసుకొని గుద్దినాం. గుద్ది వరకు ఆడపడికే అయిపోయింది. ఎంత ఇంకా జరిగింది ఏంటని ఒక దెబ్బ కొట్టలేక పతాం గురించే చచ్చిపోయాడు సార్. ఇంకా